నమస్తే అండి. ముందుగా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రీవియస్ వీడియోలో వరలక్ష్మి వ్రతానికి ఇల్లంతా శుభ్రం చేసుకొని నా పద్ధతిలో వ్రతం నేనైతే ఎలా చేసుకుంటానో మీకు షేర్ చేశాను కదండి. ఈ వీడియోలో వ్రతం చేసుకుంటే కొత్త చీర ఉండాలి కాబట్టి అందుకని నాకు అత్తయ్యకి చీరలు కొనడానికి చిన్న షాపింగ్ చేశానండి. అలాగే ఛానల్ పెట్టిన 1 ఇయర్కి నాకు 20K సబ్స్క్రైబర్స్ వచ్చారండి. దాని గురించి కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. మనం జరుపుకునే ఏ పండగ అయినా సరే శుచి శుభ్రతతో పాటు మన మనసు కూడా చిత్తశుద్ధితో ఉండాలనే తెలియజేస్తాయి. ఇంట్లో శుభ్రత లేకపోయినా, మనసు బాగాలేకపోయినా, ఆరోగ్యం బాగాలేకపోయినా చేసే పని మీద అస్సలు దృష్టి పెట్టలేం కదా. అందుకనే పండగ సందర్భాల్లోనైనా అవన్నీ చేసుకుంటే మానసికంగాను శారీరకంగాను మనం స్ట్రాంగ్గా ఉంటామని మన పూర్వీకులు ఎన్నో ఆచారాలు, ఎన్నో నియమాలు మన సంస్కృతిలో ఉండేలా మనకి అందించారు. ఇక వీడియోలోకి వస్తే వ్రతానికి చేయాల్సిన ఇంటి పనులన్నీ అయిపోయాయండి. దుప్పట్లు మాత్రమే ఉతకాల్సి ఉంది. అయితే ఆ రోజు ఉదయాన్నే దుప్పట్లు ఉతికేద్దామని నానబెట్టి మిషన్లో వేశాను. ఉదయం వర్షం లేదు, కానీ కొంతసేపటికి వర్షం స్టార్ట్ అయింది. అలా 2 గంటలు వర్షం కురిసింది. తర్వాత మళ్ళీ ఎండ కాసిందిలేండి. దుప్పట్లన్నీ ఎండలో ఆరబెట్టి ఆ రోజు ఇంట్లో చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసుకొని మా వారితో కలిసి షాపింగ్కి వెళ్ళానండి. నేను వాడుకునే చెప్పులు ఒకసారి తెగిపోతే కుట్లు వేయించుకున్నాను. అవి సడన్గా మళ్ళీ ఇంకోసారి తెగిపోతే వాడుకోవడానికి చెప్పులు ఉండవని ఎలాగో షాపింగ్కి వచ్చాను కదా అని డైలీ వేర్ చెప్పులు కొనుక్కున్నాను. మాకు బయట అంతా బురదగా మట్టిగా ఉంటుంది కదండి. అందుకే చెప్పులు ముందుగానే కొనుక్కొని రెడీగా ఉంచుకుంటాను. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగానే ఉన్నాయి కదండి. మా పెరట్లో వర్షం నీరు అయితే అసలు ఆరడమే లేదు. అందులోనే తిరుగుతూ పని చేస్తుంటే కాళ్ళకి దురదలు వచ్చి ఇన్ఫెక్షన్లు అయిపోతున్నాయండి. అందుకే పెరట్లో పని చేయాలంటే ఖచ్చితంగా చెప్పులు ఉండాల్సిందే కాబట్టి ఫస్ట్ చెప్పులు కొనుక్కున్నాను. చెప్పులు నేను కొనుక్కున్నానని మా వారు కూడా కొనుక్కున్నారండి. తర్వాత అత్తయ్యకి నాకు 2 చీరలు తీసుకున్నాను. సిరికేమో గాజులు తీసుకున్నాను. వ్రతం చేసుకునేటప్పుడు అమ్మవారికి పెట్టే చీర అయినా మనం కట్టుకునే చీర అయినా సరే 2 వైపులా అంచులున్నవి పెట్టాలటండి. అందుకని అత్తయ్యకి నాకు అంచులున్నవే తీసుకున్నాను. ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదండి, మనం కొనే ఏ వస్తువైనా సరే అది మన బడ్జెట్కి తగ్గట్టుగానే ఉండాలి అని. నేనైతే ఒకరికి నేను గొప్పగా కనిపించాలి, అందంగా కనిపించాలని అస్సలు అనుకోనండి. అందుకనే ఏదైనా సరే నాకున్న స్తోమతను బట్టి నేను చేసుకుంటాను. ఇలా ఉంటే చూసేవాళ్ళకి బోర్ కొడుతుంది, వినేవాళ్ళకి బోర్ కొడుతుంది. కానీ వ్యూస్ కోసం నన్ను నేను మార్చుకోలేనండి. నేను ఎలా ఉంటే నన్ను ఇష్టపడుతున్నారో అలాంటి వారే నాకు కావాలి. అలా మీలో చాలామంది నన్ను అర్థం చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఓకే అండి, ఈ శారీ వచ్చేసి అత్తయ్యకి తీసుకున్నానండి. ఒకవేళ అత్తయ్యకి శారీ నచ్చకపోతే ఎక్స్చేంజ్ చేద్దాంలే అని తీసుకున్నాను. కానీ ఈ శారీ అత్తయ్యకి చాలా బాగా నచ్చిందండి. ఇక ఈ శారీ ఏమో నేను తీసుకున్నాను. నేను శారీస్ ఎక్కువగా కట్టనండి, కానీ శుభకార్యాల్లోనైనా కట్టుకోవాలి కాబట్టి పండగల టైంలో కూడా కట్టుకోవడానికి బాగుంటుందని ఈ శారీ తీసుకున్నాను. అయితే ఈ శారీ 2-3 సార్లు కట్టిన తర్వాత మళ్ళీ డ్రెస్సే కుట్టుకుందాంలే అని డ్రెస్కి కూడా సెట్ అయ్యేలా ఈ శారీ తీసుకున్నాను. గాజులేమో సిరికని చెప్పాను కదండి, వాటితో పాటే ఇంట్లోకి కావాల్సిన కిరాణా సరుకులు కూడా తీసేసుకున్నానండి. నాకు షూట్ ఉన్న రోజే స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అండి. ఆ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు చాలా టైం స్కూల్లోనే అయిపోయిందండి. అందుకే వీడియో కూడా సరిగా చేయలేకపోయాను. కానీ ఏదైనా సరే మనకి మన ఫ్యామిలీ తర్వాతే కాబట్టి వాటికే ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి కదా. దేశభక్తిని చాటుకోవడానికి మనం యుద్ధాలు, త్యాగాలే చేయనవసరం లేదు కదండి. మానవత్వంతో మనిషిగా మంచిగా బ్రతుకుతూ మన చుట్టూ ఉండే పర్యావరణాన్ని కాపాడుకున్న దేశానికి మనం సేవ చేసినట్టే కదా. నా వరకు నేనైతే ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ కవర్లను వీలైనంత తక్కువగానే వాడతానండి. కిరాణా సరుకులు తెచ్చుకోవాల్సి వచ్చినప్పుడు క్లాత్ బ్యాగ్స్ మాత్రమే వాడతానండి. ఒకవేళ కూరగాయలు తెచ్చుకోవాల్సి వస్తే ఒక సంచి పట్టుకుని వెళ్ళి కూరగాయలన్నీ సంచిలోనే తెచ్చుకుంటాను. దేశం కోసం, దేశ ప్రజల కోసం ఎందరో వీరులు స్వతంత్ర సమరంలో పోరాడి తమ ప్రాణాలనే త్యాగం చేశారు.
వారితో పోలిస్తే దేశం కోసం, పర్యావరణం కోసం మనం ఈ మాత్రం చేయలేమా అనిపిస్తుంది. దేశభక్తి అంటే కేవలం ఆగస్టు 15 రోజు మాత్రమే గుర్తు చేసుకునేది కాదు. స్వతంత్రం కోసం పోరాడిన అమరవీరులను ఆదర్శంగా తీసుకొని ఏదో ఒక మంచి పని చేయడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. అది చూసి మన పిల్లలు మనల్ని ఫాలో అవుతారు. దానివల్ల సమాజం బాగుపడుతుంది. సమాజం బాగుపడితే దేశం కూడా బాగుపడుతుంది కదా. ఓకేనండి, స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత వంటింట్లోకి కావాల్సిన కిరాణా సరుకులన్నీ కొనుక్కున్నాను. ఈ కిరాణా షాపు మా ఊర్లోనే, మా ఇంటికి, మా పిల్లల స్కూల్కి దగ్గరగానే ఉంటుందండి. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి నేను కిరాణా సరుకులన్నీ కొనుక్కొని రెడీగా ఉన్నాను. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళ స్కూల్ బ్యాగ్స్ నేను పట్టుకొని పిల్లల్ని కిరాణా సరుకులు ఇంటికి పట్టుకెళ్ళిపోమని సంచి పిల్లలకి ఇచ్చేసాను. ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెల్లి దగ్గర నుండి ఒక నాటుకోడి పెట్ట, గుడ్లు తెచ్చాను కదండి. ఆ పెట్టు ఇప్పుడు పిల్లల్ని చేసిందండి. కరెక్ట్గా 21 రోజులకు పిల్లల్ని చేసిందండి. 11 గుడ్లు పెడితే 9 పిల్లల్ని చేసిందండి. మిగిలిన 2 గుడ్లు పోయాయి. ఇలా పిల్లల్ని చేసిన తర్వాత ఫస్ట్ వీటికి తాగడానికి వాటర్ పెడతానండి. ఈ వాటర్లో కొంచెం బెల్లం, పసుపు కలిపి ఇస్తాను. వీటికి ఫుడ్ అయితే సజ్జలో, వరినూకలో ఇస్తానండి. 1 నెల రోజుల వరకు మాత్రం వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకంటే బయట కాకులు, గెద్దలు పిల్లల్ని ఎత్తుకుపోతూ ఉంటాయి. ఇక ఛానల్ పెట్టిన 1 ఇయర్కి నాకు 20K సబ్స్క్రైబర్స్ వచ్చారని చెప్పాను కదండి. నా వీడియోస్లో మీకు చూపించడానికి నా దగ్గర గొప్పగా ఏం లేకపోయినా నేను నాకున్నంతలో నా సంసారాన్ని ఎలా చక్కబెట్టుకుంటున్నానో, నాకు తెలిసిన మంచి విషయాల్ని నేను ఆచరిస్తున్నవే మీకు షేర్ చేస్తున్నానండి. నేను చెప్పే మాటల్లో నిజం ఉందని, నా ఇష్టాలను, నా అభిప్రాయాలను అర్థం చేసుకొని నన్ను ఆదరిస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఎక్కువగా నా వీడియోస్లో మధ్యతరగతి కుటుంబాలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి, వాటిని మనం కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ మన మైండ్ మన కంట్రోల్లో ఉండాలనే ఉద్దేశంతో, అప్పులు చేసి ఆర్భాటాలకి పోకుండా ఉన్న దాంట్లోనే సర్దుకుపోవాలనే కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరూ స్ట్రెస్, టెన్షన్స్ పడకుండా ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదించాలని, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ నా ప్రతి వీడియోలోనూ మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ గురించి, అలాగే ఫైనాన్షియల్గా మనం స్ట్రాంగ్గా ఎలా ఉండాలో షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, వరలక్ష్మి వ్రతానికి ఇంట్లో బూజులు దులపడాలు, ఇంటి శుభ్రాలు, దుప్పట్లు ఉతకడాలు అన్నీ అయిపోయాయండి. కిరాణా సరుకులు కూడా తెచ్చేసుకున్నాను. మిగతా ఫ్యాన్సీ ఐటమ్ అంతా మా వారు డీమార్ట్ నుంచి తెచ్చేశారు. ఆల్రెడీ మీకు ఈ ప్రీవియస్ వీడియోలో చూపించాను కదండి. ఇలా శ్రావణ మాసంలో రాబోయే పండగల కోసం అన్నీ సిద్ధం చేసుకుని ఉంచుకున్నాను. ఇక కావాల్సినవి పూజా సామాగ్రి, పువ్వులు, పళ్ళు అవన్నీ ముందు రోజు తెచ్చుకోవచ్చులే అని తెచ్చుకోలేదు. ఇంట్లో చేయాల్సిన పనులన్నీ చేసేసి ఎక్కడవక్కడ సర్దేసుకొని ఆ రోజు నైటు వంట చేసేసి భోజనం చేసేసిన తర్వాత వంటిల్లు కూడా నీట్గా శుభ్రం చేసేసుకొని నేను మా వారు కలిసి మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ఆ టైంలో మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో ఏంటో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. వరలక్ష్మి వ్రతం నేనైతే ఎలా చేసుకుంటానో ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదండి. మన తెలుగింటి ఆడపడుచులకు సౌభాగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చే పండుగ వరలక్ష్మి వ్రతం. అటువంటి వ్రతం చూసిన వారికి పుణ్యం, చేసిన వారికి సౌభాగ్యం. అలాంటి పవిత్రమైన వ్రతం చేసుకునేటప్పుడు ఎలాంటి హడావిడి పడకుండా వ్రతానికి కావలసినవన్నీ ముందుగానే సిద్ధం చేసుకుని ప్రశాంతంగా వ్రతం చేసుకోవాలని, మీ అందరికీ అమ్మవారి అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో, సౌభాగ్యంతో, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అలాగే మరొక్కసారి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇక ఇవాల్టి వీడియో ఇంతేనండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.